అసోం గడ్డపై శనివారం చారిత్రాత్మక సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన మోరాన్ బైపాస్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ల్యాండ్ అయ్యారు. ఈ సంఘటన ఈశాన్య భారతదేశంలో రక్షణ మౌలిక సదుపాయాల చరిత్రలో ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. ప్రధాని మోదీ అసోం పర్యటనలో భాగంగా మోరాన్ బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని పరిశీలించారు. ఈ సౌకర్యం ఈశాన్య రాష్ట్రాల్లో మొట్టమొదటిసారి అందుబాటులోకి వచ్చింది. గతంలో ఇలాంటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీలు ప్రధానంగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు అసోంలో ప్రారంభించడం ద్వారా ఈ ప్రాంతంలో దేశ రక్షణ శక్తి మరింత బలోపేతమైంది. ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఏర్పాటు వల్ల యుద్ధం, అత్యవసర పరిస్థితుల్లో జాతీయ రహదారులను రన్వేలా మార్చి వాడే అవకాశాలు సులభమవుతాయి. అత్యవసర సమయాల్లో వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్లు, రవాణా విమానాలు, హెలికాప్టర్లు సులభంగా ల్యాండ్ అవుతాయి. ఈఎల్ఎఫ్ వద్ద గగనతల విన్యాసాలను ప్రత్యక్షంగా పరిశీలించిన ప్రధాని మోదీ భారత వైమానిక దళం సామర్థ్యాన్ని స్వయంగా అంచనా వేశారు. ఈ ఈఎల్ఎఫ్ ద్వారా ప్రాంతీయ వ్యూహాత్మక ప్రాధాన్యతను కేంద్రం మరింతగా బలోపేతం చేసింది. అసోం సరిహద్దుల దగ్గర చైనా వంటి అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడానికి ఇది కీలకంగా మారింది. అత్యవసర పరిస్థితుల్లో లేదా యుద్ధ సమయంలో ఈ సౌకర్యం వైమానిక దళానికి రన్వేగా పనిచేసి విమానాలను సురక్షితంగా ల్యాండ్ చేయగలదని రక్షణ వర్గాలు తెలిపాయి. మోరాన్ ఈఎల్ఎఫ్ కేవలం వైమానిక అవసరాలకే కాకుండా రవాణా సౌకర్యాలను కూడా మెరుగుపరుస్తుంది. పెద్ద రవాణా విమానాలు, ప్రత్యేక లాజిస్టిక్ సరఫరాల కోసం కూడా ఈఎల్ఎఫ్ ఉపయోగపడుతుంది. ఇలాంటి సౌకర్యాలు ఈశాన్య ప్రాంతంలో ఏర్పడడం వల్ల భౌగోళికంగా సవాళ్లతో కూడిన ప్రాంతంలో సౌకర్యాలను సమీకరించడం సులభమవుతుంది. ఇప్పటి వరకు ఈశాన్యంలో ఇలాంటి ఈఎల్ఎఫ్లు అందుబాటులో లేకపోవడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో రోడ్లు, హెలిప్యాడ్లు మాత్రమే ఆధారంగా ఉండేవి. ఇప్పుడు ఈఎల్ఎఫ్ ద్వారా జాతీయ రహదారులను రన్వేలా ఉపయోగించడం, ఫైటర్ జెట్లు, రవాణా విమానాలకు సురక్షితంగా ల్యాండ్ చేయడానికి అవకాశం ఏర్పడింది.